దేవుడా, నేను చేసేది దొంగతనమే కావచ్చు, సమాజానికి అది తప్పే, కానీ అది నా వృత్తి. చిన్నప్పటి నుంచి దొంగతనం చేసుకుంటూ పెరిగా, ఇంకెప్పటికీ అదే చేస్తూ ఉంటా. మీకు కూడా తప్పు అనిపిస్తే నేను చనిపోయాక నన్ను శిక్షించండి. ఇప్పుడు మాత్రం నన్ను ఆశీర్వదించండి దేవుడా. జై బోలో గణేష్ మహారాజ్కి జై. చెప్పిందే రోజు చెప్పడం, నేను జై అనడం బాగుందిరా. రోజుకి ఎన్నో కోట్ల మంది కోరుకుంటారు, అందులో మన కోరిక గుర్తించాలంటే గుర్తు చేయాల్సిందే. సరే, రోజు నైట్ ఎక్కడికి వెళ్తున్నావు? అస్సలుగా అనిపిస్తలేవు. చదవుతావా? హారా, ఈరోజు ప్లాన్ ఏంటి మరి? ఏమైనా టార్గెట్ ఉందా? ఇంకేం సెట్ చేయలే, మనకి ఏది అవసరం ఉందనుకుంటే అది లేపేయడమే. ఈ స్క్రూ డ్రైవర్ పని చేస్తలేదు, వేరేది ఏడుందిరా? సెల్ఫ్లో చూడు. ఈ గరిటేంద్రా ఈడుంది? అది ముడితే సంపుతారా రేయ్? వాయమ్మ. చిన్నప్పుడు జ్ఞాపకాలరా, దీన్ని ఎవరు ముట్టుకున్నా కొంచెం కోపం వస్తుంది. మహేష్ గుర్తుకొస్తుందా? ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని ఒక చిన్న జ్ఞాపకం ఉంటుందిరా. నా లైఫ్లో మహేష్ ఇచ్చిన ఈ గంట. నాకు పర్సు, చైను ఎలాగైనా నాకు ఇప్పుడు పొద్దుగాల కల్లా నాకు చేతులు ఉండాలి. ఈ ఇంట్లో మీరు రోజు పోతారు, మీకు తెలుసు. మీకు ఉన్నంత ఫ్రీ ఇంట్లో ఉండదు, అందుకని మీకే చెప్తున్నాను, వెళ్ళి తేండి. కరెక్ట్ అవకాశం చూసుకొని ఎవరికి డౌట్ రాకుండా తీసుకురండి, సరేనా? ఇక వెళ్ళండి.
అంటే చిన్నప్పటి నుంచి అలవాటు ఇదంతా? అందుకే కదా ఇంకా కంటిన్యూ చేస్తుంది. నా వృత్తిలా కూడా మార్చుకున్నా. అంటే చిన్నప్పటి నుంచి ఏది ఎక్కువ అలవాటు అయితే పెద్దగా కూడా అదే అలవాటు అయిపోద్దిరా. ఇది తప్పు అని చెప్పేవారు లేక ఇలా రోడ్ల మీద తిరుగుతున్నా. అయినా గరిటకి ఈ చిన్నప్పటి జ్ఞాపకాలకి ఏంటి సంబంధం? నాకైతే అర్థమవుతలే. ఆ పర్సు చైన్తో పాటు నా ఫ్రెండ్ మహేష్ కిచెన్ నుంచి ఆ గరిటె దొంగతనం చేశాడు రా. పర్సు చైన్ మా బాస్కి ఇచ్చాం, గరిటె మేము పెట్టుకున్నాం. దీని తర్వాత కొద్ది రోజులకే మహేష్ చనిపోయాడు. ఈ గరిటె జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఇంకా అసలు ఎక్కడికి వెళ్తున్నాం రా ఈ టైంకి? ఈరోజు అడిగావుగా రోజు రాత్రి ఎక్కడికి వెళ్తున్నానని, పద చూపిస్తా. వీళ్ళని చూడు, వీళ్ళ అమ్మ అయ్య వీళ్ళని కని పడేస్తారు. వీళ్ళు ఇలానే పెరుగుతూ ఉంటారు. మళ్ళా వీళ్ళిద్దరిని కని పడేస్తారు. మళ్ళా వాళ్ళు ఇలాగే పెరుగుతూ ఉంటారు. మస్తుకు చెప్పినావు భయ్, నిజమే. నేను ఇన్ని దొంగతనాలు చేసినా అందులో సగం వీళ్ళకే పంచుతారా? ఎందుకురా? అక్కడి నుంచి వచ్చినాకే తెలుస్తుందిరా బాధ. ఇక్కడ కూడా చిన్నప్పటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పుకోలేక చెప్పట్లే అంతే.